హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో స్టార్టింగే పప్పులో పోపేస్తూ కనపడ్డాను కదా. సో ఏంటి అంటే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను కొంచెం బద్దకించాననే చెప్పాలి. సో మధ్యాహ్నం కాకుండా కొంచెం లేట్ అయిందనమాట లంచ్ చేయడం. సో అక్షయ్తో పాటు తినేయొచ్చు కదా అన్నట్టుగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అక్షయ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను మంచిగా అన్నం పెడతాను అనమాట. లంచ్ బాక్స్ తీసుకువెళ్తాడు కదా, మళ్ళీ వచ్చాక ఎందుకు అంటే ఒక్కొక్కసారి లంచ్ బాక్సెస్లో స్నాక్స్ లేకపోతే టిఫిన్సే ఉంటాయి కదండి, అవి సరిపోవు వాళ్ళ యాక్టివిటీస్కి. సో ఇంటికి వచ్చాక హ్యాపీగా ఇట్లాగా కడుపు నిండా అన్నం పెట్టుకుంటానమాట. ఏంటి ఆకుకూర పప్పుకే ఇంత బిల్డప్పా అనుకుంటున్నారా? దాంట్లోకి నంచుకోవడానికి అరటికాయ చిప్స్ చేస్తున్నాను. మా అక్షయ్కి చాలా చాలా ఇష్టం అనే దానికి ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడైతే అరటికాయలు ఫస్ట్ దానిపైన ఆ తొక్క ఉంటుంది కదా, దాన్ని మంచిగా పీలర్తో తీసేస్తూ ఉన్నాను. నీట్గా వైట్గా రావాలి, ఆ గ్రీన్ది ఏమీ లేకుండా తీసేయండి. ఆ తర్వాత ఇట్లా చిప్స్ లాగా కట్ చేసుకుని సాల్ట్ ఇంకా పసుపు వేసిన వాటర్లో వేసాను అనమాట. జస్ట్ కలర్ మారిపోకుండా ఉంటుందని, అంతకుమించి ఏం లేదు. మరి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ ఉండకూడదు కదా, అందుకని ఆ చిప్స్ అన్నిటినీ ఒక క్లాత్ మీద తీసుకుని నీట్గా అట్లా ఆరబెడుతున్నాను అనమాట. జస్ట్ ప్యాట్ డ్రై చేస్తే చాలు. వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసుకోవచ్చు, అవెన్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం బ్రష్ చేస్తారు కదా ఆయిల్, అట్లా చేసుకుని. సో నేనైతే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఈ చిప్స్ మీద ఫేసెస్ లాగా ఉన్నాయి, గమనించారా? అవి కొంచెం స్మైలీగా ఉంటే బాగుండు కదా, పిల్లలకి ఇచ్చేటప్పుడు భలే ఉంటుంది. ఇవి చూస్తుంటే సాడ్గా అనిపిస్తున్నాయి. మరి ఆయిల్లో వేసి వాటిని ఫుల్గా ఫ్రై చేసేస్తున్నాం కదా. సో ఫ్రై చేసేటప్పుడు ఇంకొక చిన్న స్టెప్ ఉందండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ తీసుకుని అందులో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేశాను. ఏంటి సిరి, వేడి నూనెలోకి నీళ్లు పోస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. అది ఏంటో తెలీదండి, సాల్ట్ పసుపు యాడ్ చేసిన వాటర్ అది ఆయిల్లోకి వేస్తే ఏమీ చిట్లలేదు. మీరు చూసారు కదా, న్యాచురల్గా సౌండ్ అలా ఉంచాను. కొంచెం సౌండ్ ఎక్కువైంది కానీ ఆయిల్ పైకి వచ్చేసినట్టు అట్లా ఏమీ లేదు. సో ఇది నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్న రెసిపీ. వర్క్ అవుద్దా లేదా అని చాలా అనుకుని చేశాను, కానీ పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో చూస్తున్నారు కదా, నేను అంతకుముందు కార్న్ఫ్లోర్ అవన్నీ వేసి చేసేదాన్ని. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకేమైనా స్టెప్స్ ఉన్నాయా అని చూస్తే ఇది కనపడింది. సో ఇది సేఫే, సిరి అప్రూవ్డ్ అనమాట. సో ట్రై చేయండి. అన్నాను కదా అని ఉత్తి నీళ్ళు పోసేయకండి. ఇందులో ఏదో ఉంది కాబట్టి, సైంటిఫిక్గా ఏదో ఉంది. సాల్ట్ వాటర్ యాడ్ చేయడం వల్ల అది అలా అవ్వలేదేమో. ఉత్తి నీళ్ళు యాడ్ చేసి చూస్తానని మాత్రం చేయకండి. అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి నా పేరు చెప్పకండి, ముందే చెప్తున్నాను. నేనైతే ఒక 3-4 వీడియోలు చూసి అప్పుడు చేసుకున్నాను. మీరు కూడా అట్లా చూడండి, చెక్ చేయండి, వెయ్యండి, చూడండి, దూరం ఉండి నిలబడి చూసుకోండి. సో చిప్స్ అయితే రెడీ. నేను చెప్పాను కదా అక్షయ్కి చిప్స్ అంటే ఇష్టము అని. సో ఇది నా ప్లేట్. నేను అక్షయ్ ప్లేట్ చూపిస్తాను చూడండి. అక్షయ్ కూడా అన్నే వేసాను, కానీ ఏవి అన్నం కలపకముందే అవి మాయమైపోయాయి. సో అంత ఫాస్ట్గా పిల్లలు తినాలి అంటే వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేస్తూ ఉండాలి మనం. అండ్ ఆ తర్వాత మా వారు స్కూల్ నుంచి కాదు ఆఫీస్ నుంచి వచ్చాక గ్రాసరీ షాపింగ్ అని వెళ్దామన్నారు. సో మెట్రోకి వెళ్ళామన్నమాట. ఊరి నుంచి వచ్చాక ఇదే ఫస్ట్ అనుకుంటా మెట్రో వెళ్ళడం. ఇన్ని రోజులు ఏం తెచ్చుకోలేదు, ఉన్నవే అవగొడతా ఉన్నాము. సో దివాళీ షాపింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా వెరైటీస్ పెట్టారండి ఈసారి అయితే, చాలా బాగున్నాయి. కొన్ని క్లియరెన్స్ సేల్లో పెట్టారు. మెట్రోలో ఏంటి అంటే ఏదైనా కొత్త స్టాక్ వచ్చినా లేకపోతే ఫెస్టివల్స్ టైంలో అలాగా క్లియరెన్స్ స్టాక్ పెడతారనమాట. అంటే ఎంట్రన్స్ ముందే ఒక టెంట్ లాగా వేసి అందులో చాలా వస్తువులు పెడతారు. మంచి డీసెంట్ అమౌంట్కే వస్తాయి. సో లోపలికి వెళ్ళి కూడా చూస్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళాక ఒక 2 rows ఏమో మొత్తం స్వీట్సే అండి, చిన్న పెద్ద అన్ని బాక్సెస్ అనమాట. ఇది నాకు చూడంగానే నచ్చింది. ఇవన్నీ గిఫ్టింగ్ ఆప్షన్స్కి చాలా బాగుంటుంది, కానీ ఈ బాక్స్ 1000+ ఉంది. ఇందులో స్వీట్స్ కూడా కొంచెం మంచి క్వాలిటీవి పెట్టినట్టున్నారు, బాగున్నాయి. అసార్టెడ్ స్వీట్స్, కాజు స్వీట్స్ కూడా యాడ్ చేసి ఉన్నారు. ఇందులో ఒక పోస్ట్ కార్డు కూడా ఉంది. నేను చాలా రోజుల తర్వాత ఒక పోస్ట్ కార్డు చూసా. ఆ కార్డు చూడంగానే మా ఫ్రెండ్ మేరీ గుర్తొచ్చింది. మేము లెటర్స్ రాసుకునే వాళ్ళము.
మేము ఒక నలుగురము బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మేరీ, నేను, సాహస, పద్దు. మేమంతా ఇంటర్ నుండి డిగ్రీ సేమ్ కాలేజెస్ అనమాట. అండ్ మా మధ్యలో బాండ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మేము ముగ్గురం కలిసి మేరీకి లెటర్స్ రాసేవాళ్ళము. ఎందుకంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో తన్ని హైదరాబాద్లో ఒక కాలేజ్లో తనకి సీట్ వచ్చింది. సో హాస్టల్లో జాయిన్ చేశారనమాట. సో ఇట్లా మేము మెయింటైన్ చేసుకున్నాం మా ఫ్రెండ్షిప్ని. ఎంత బాగా లెటర్స్ రాసేవాళ్ళమో ఆ టైంలో. గ్లిట్టర్ పెన్స్ యూజ్ చేసి, బొమ్మలు వేసి, స్టిక్కర్స్ ఉండేవి గుర్తున్నాయా మీకు? హార్ట్స్, ఇట్లాంటి చిన్న చిన్న బటర్ఫ్లైస్, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుని అందులో స్టిక్ చేసి ఎంత డెకరేషన్ చేసేవాళ్ళము. అండ్ మా ముగ్గురులో ఎవరికి ఫస్ట్ లెటర్ వచ్చింది కూడా మాకు ఒక అచీవ్మెంట్ లాగా ఉండేది. నాకు ఫస్ట్ వచ్చింది అని భలే అల్లరి చేసేవాళ్ళం ఆ టైంలో. ఆ టైం మళ్ళీ వస్తే బాగుండు అని చాలా చాలా ఉంది. త్వరలోనే అందరినీ కలిసే ఛాన్స్ రావాలని కోరుకుందాం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని గోల్డెన్ డేస్ ఉంటాయి కదా. కాలేజ్ డేస్ కావచ్చు, స్కూల్ డేస్ కావచ్చు. మీరు మాలా లెటర్స్ రాసుకునేవారా అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. అండ్ మీ గోల్డెన్ మెమరీస్ గురించి కూడా మాకు షేర్ చేయండి. అండ్ మెట్రో షాపింగ్కి వస్తే ఇక్కడ చాలా చాలా కొత్త వస్తువులు చూసాము. ఇది ఎందుకో పెద్దగా అనిపించిందండి. ఈ స్టోర్ నాకు చాలా పెద్దగా అనిపించింది. బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మెట్రో హోల్సేల్ చాలా పెద్దగా ఉంది. చాలా స్టాక్ ఉందన్నమాట. కొత్తవి చాలా ఉన్నాయి. చూస్తూ ఉన్నాము. అండ్ నాకు ఇది నచ్చింది, కానీ దీని హ్యాండిల్ కొంచెం రఫ్గా ఉందండి. గీరుకుంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు. స్మూత్గా లేదు. ఇంకా బాగా చేయొచ్చు. ఆ ప్రైస్కి మాత్రం వర్తే అని చెప్పొచ్చు. స్ట్రాంగ్గా బాగుంది, కానీ హ్యాండిల్ బాగాలేదు అక్కడ డిస్ప్లేలో పెట్టింది. అండ్ కుక్కర్స్ చూస్తూ ఉన్నాము. ఈలోపు మా వారు చూడండి ఇక్కడ. అదేం బరువు లేదు చెప్పాలంటే. లుక్ అలా ఉంది, ఏదో స్ట్రాంగ్గా ఉన్నట్టు. కానీ చూస్తున్నారా ఎంత లైట్ వెయిటో. భలే ఉన్నాయి. ఇందులో చాలా కలెక్షనే ఉంది. ఈ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవి నచ్చుతాయి. మీరు గమనిస్తే మేము గ్రాసరీస్ కోసం వచ్చి అవి తప్ప అన్నీ చూస్తూ ఉన్నాము. అట్లుందనమాట. కలెక్షన్ చాలా బాగుందండి. ఆఫర్స్ కూడా బాగున్నాయి. ఇంటికి సంబంధించి సొంత ఇల్లులు ఉన్నప్పుడు ఎంతైనా డెకోర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు రెంట్ హౌస్కి ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఒక్క మేకు కూడా కొట్టబుద్ధి అవ్వదు నాకు. మేము పెళ్ళైనప్పటి నుంచి ఏ ఇంటికి కూడా ఒక్క మేకు కొట్టలేదు. అసలు మా ఇంటికి కూడా మేము కొట్టుకోలేదు మేకులు. ఇలా మీలో ఎంతమంది ఉన్నారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. అంటే హోమ్ డెకర్ మీద ఇష్టం ఉన్నా కూడా ఇంటికి మేకులు కొట్టడం నచ్చదనమాట. ఆ స్టిక్కర్స్వి ఉంటాయి కదా, కొంచెం హ్యాంగ్ చేసుకునే ఫెసిలిటీ ఉండేవి, అవి మాత్రం యూస్ చేస్తాము. సో మేకులు మాత్రం కొట్టబుద్ధి కాదు, ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్ దగ్గరకు వచ్చాము. నేను ఎప్పుడు తీసుకునేది ఫ్రెంచ్ ఫ్రైస్, బఠానీ, చికెన్ నగ్గెట్స్, ఇంకా ఆలూ టిక్కీ. ఇవి తీసుకుంటానమాట. ఇవైతే నాకు ఫేవరెట్. ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటుంది అనమాట. సో ఈసారి మేము పన్నీర్ కూడా తీసుకున్నాం, ఫ్రోజన్ పన్నీర్. ఎందుకంటే మామూలు పన్నీర్ తీసుకుంటుంటే ఒక్కొక్కసారి నేను అది యూజ్ చేయడం మర్చిపోతున్నాను, డేట్ అయిపోతుంది. సో అది అవాయిడ్ చేయడానికి ఫ్రోజన్ పన్నీర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక కొత్తది చూశానండి, లైమ్ సీజనింగ్ పౌడర్. నా వైల్డెస్ట్ ఇమాజినేషన్స్లో కూడా నిమ్మకాయని పౌడర్ చేస్తారన్నది నేను ఎప్పుడు ఊహించలేదు, కానీ ఇక్కడ చూశాను. సో మనం ఇంకా నిమ్మకాయలు పిండుకోవడం కష్టపడక్కర్లేదనమాట. ఇట్లా ఒక పౌడర్ స్ప్రింకిల్ చేస్తే చాలు. చాలా కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటున్నాయి, కానీ అవి ఎంతవరకు హెల్దీ అన్నది తెలియదు కాబట్టి మేమేం తెచ్చుకోలేదు. పెద్ద ప్యాక్స్ ఉన్నాయి. అండ్ ఈసారి నేను మెట్రోలో నోటీస్ చేసింది ఏంటి చెప్పనా అండి, ఈ ఇలాయచీ ఇట్లాంటివి ఉంటాయి కదా, మనకి బాగా ఫెస్టివల్స్ వస్తున్నాయి అన్నప్పుడు యూజ్ అయ్యేవి. అవి చిన్న ప్యాకెట్స్ తీసేసి 1/2 kg ప్యాకెట్స్ అట్లాంటివి పెడుతున్నారు. రెడ్ చిల్లీ 1 kg ప్యాకెట్స్. అది ఎప్పటికి అవ్వాలి? ఇట్లాంటి స్పైసెస్ చిన్న ప్యాకెట్స్ అసలు పెట్టలేదన్నమాట. అన్నీ పెద్దవి ఉన్నాయి. ఇదేదో కొంచెం స్ట్రాటజీ అనిపించింది నాకు. అంటే పెద్దవి సేల్ అవ్వడానికి చిన్నవి తీసేసినట్టున్నారు. నెక్స్ట్ లూలు మాల్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇన్స్టామార్ట్లోనో కొనాలవి. ఈసారి అక్షయ్కి చిప్స్ కొనలేదు, అందుకని చాలా అలిగాడు. చూడండి. హలో నెక్స్ట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఎందుకు? చిప్స్. ఇంకా చిప్స్తోనే బతికేయాలనుకుంటున్నావా? ఎస్. అవి అస్సలు బాగుండట్లేదు. ఫ్లేవర్స్ అంతా ఆర్టిఫిషియల్గా. ఆ చీజ్ ఫ్లేవర్ అస్సలు బాగుండట్లా. ఎందుకు అవి మళ్ళీ కాస్ట్లీ. అవి తినే నీకు కోపాలు వస్తున్నాయేమో. 50 రూపీస్ కాస్ట్లీయే. మా చిన్నప్పుడు 5 రూపీస్ 10 రూపీసే ఇచ్చేవారు. ఇప్పుడు అంటున్నావు, నీ చిన్నప్పుడు డిఫరెంట్, నా చిన్నప్పుడు డిఫరెంట్ అవుతే మేము మా పెద్దవాళ్ళ మాటలు విన్నాం. మాకంటే హోంవర్క్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, బోల్ పనులు చేసి
సంపాదించుకునే వాళ్ళం 5 రూపీస్. నీకు హోంవర్క్సే ఉండవు, నీకు ఎందుకు ఇవ్వాలి మేము? చెప్పు నీకు డబ్బులు వచ్చావా? చెప్పు ఓయ్, నీకు డబ్బులు వచ్చావా? ఎప్పుడో కానీ అడుగు. నువ్వు ఎప్పుడు నీ చిన్నప్పుడు లాగా యాక్ట్ చేస్తావు, కానీ నాకు కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలి. మా చిన్నప్పుడు అసలు పాకెట్ మనీయే లేదు. అప్పుడు ఎందుకు 5 రూపీస్ వస్తాయి? నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఓన్లీ ఆటో ఫేర్. అప్పుడు ఇంటి MBA లో నుంచే బాక్స్ హోంవర్క్ పట్టుకో. చేసేటప్పుడు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు, కావాలంటే అడుగుతాము. తాతయ్య తీసుకొచ్చేవారు. ఏమైనా కావాలంటే ఈవినింగ్ స్నాక్ బజ్జీ అవి తీసుకొచ్చేవారు. చిప్స్ అవి మేము ఇంకా కొనలేము. 50 రూపీస్ ఒక ప్యాక్, 5 మినిట్స్లో అయిపోతాయి. 50 సెకండ్స్. చూసావా, నువ్వే చెప్తున్నావు. చిన్నప్పుడు ఎంత బుగ్గలు ఉన్నావు, ఇప్పుడు చూడు ఎట్లున్నావు. సొట్టపోయింది మా బింది. చూడు కోపం వచ్చేసింది మరి. అగో కోపం వచ్చేసింది, ఇంకొక 2 సెకండ్స్ అవుతే ఏడుపు వచ్చేస్తుంది. రెడీ? ఈసారి ఆ చిప్స్ అవి తీసుకురాలేదండి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ బాగుండట్లేదని. సో అందుకని అనమాట అలక. ఇంతే అండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.